వెల్కమ్ బ్యాక్. విశాఖలో మత్స్యకారుల గల్లంతు ఘటనలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఒకరి ఆచూకీ మాత్రమే దొరక్క మిగిలిన 6 కోసం గాలిస్తున్నారు. అయితే బోటు సిగ్నల్స్ అందటం లేదని అధికారులు చెబుతున్నారు. ఆచూకీ తెలిసిన బోటు యజమాని డ్రైవర్ చిన్న కార్గో షిప్ లో ఉన్నారని తెలిపారు. మరోవైపు విశాఖ జేడీ కార్యాలయం ముందు మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గల్లంతిన వారిపై సరైన సమాచారం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల గల్లంతు ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం విశాఖ కలెక్టర్లతో మాట్లాడారు. 6 లైఫ్ జాకెట్లు ఉన్నాయని, ఒకరికి లైఫ్ జాకెట్ లేనట్టుగా కలెక్టర్లు చెప్పగా నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. షిప్లో బోట్లో జీపీఎస్ కట్టేవి ఉండలేదు సార్, మనం మ్యానేజ్ చేసాం. ఓకే అచ్చా సార్, అలాగే అది మనం మరకముడదాం బీచ్పూర్ ఉన్నారు. సారీ సార్, అది లాస్ట్ ఫ్యామిలీ తెలిసింది. విశాఖలో మత్స్యకారుల గల్లంతు ఘటనలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, మిగతా వారి కోసం ఎటువంటి గాలింపు చర్యలు చేస్తున్నారు? అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభించింది వాళ్ళ నుంచి? ఇప్పుడే ఏదైతే విశాఖపట్నం నుంచి మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళిన నేపథ్యంలోనైతే పలువురు గల్లంత అయిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఎవరైతే బోటు యజమాని అయితే చిన్న ఆచూకీ అయితే లభ్యమైనట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు నేతలు, స్థానిక యూనియన్ నేతలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కార్గో షిప్, చైనా కార్గో షిప్ వారి సహాయంతో ఈ యొక్క చిన్న ఆచూకీ తెలిసినట్టు కూడా వారి సహాయం అందించగా అతని ఆచూకీ కూడా లభ్యమైంది. అది చూసుకుని మిగతా 6 విషయం తెలిస్తే వారిలో కూడా వారి యొక్క ఆచూకీ ఇంకా కూడా లభ్యమవ్వలేదని, గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని కూడా వాతావరణం అటు ఏదైతే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే మంత్రి ఏదైతే కొండపల్లి శ్రీనివాస్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారికి సహాయక సిబ్బంది సంబంధిత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో కూడా ఈ యొక్క ఘటన రీత్యా కూడా ఆ వివరాలను ఆరా తీస్తున్నారు. ముమ్మరంగా ఏదైతే నేవీ, ఆర్మీ సహాయక చర్యల్లో భాగంగా వారి ఆచూకీ కలిగేందుకు పూర్తిగా సహాయక చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు అయితే ఎవరైతే ఉప ముఖ్యమంత్రి అధికారులకు కూడా ఇప్పటికే పలు సూచనలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు మనం చూసుకుంటే విశాఖ జేడీ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. వారిని పరామర్శించేందుకు కూడా పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా ఏదైతే ఘటనకి సంబంధించి కూడా ఈ యొక్క ఆంధ్ర ప్రభుత్వ మత్స్యకార సంచాలకుల ఏదైతే జేడీ కార్యాలయానికి వచ్చి కూడా ఇక ప్రాంతం ముందు అయితే బైఠాయించారు. అదే చూసుకుంటే మత్స్యకారులు రక్షించేందుకు చేపట్టవలసిన చర్యలను కూడా సత్వరము వారి బంధువులను కూడా రక్షించాలని, ఎవరైతే ఇక్కడ విశాఖపట్నం నుంచి వెళ్లే వారిని రక్షించాలని కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏదైతే జేడీ కార్యాలయం ముందు అయితే నిరసన తెలుపుతూ బైఠాయించారు. అదేవిధంగా కాసేపట్లో ఏదైతే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా ఈ ప్రాంతానికి అయితే రానున్నారు. అదే చూసుకుంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా ఈ చిన్నాను ప్రాణాపాని బయట పడగా 6 కోసం ఇప్పటికే నేవీ, ఆర్మీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా ఆ యొక్క సహాయ చర్యల్లో భాగంగా వారిని ఇప్పటికే 2 బోట్లు విశాఖపట్నం నుంచి కూడా మత్స్యకారులను కూడా ఏదైతే 6 తీసుకెళ్లేందుకు కూడా 6 రక్షించేందుకు కూడా భారీగా అయితే ఇక్కడ సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ వంశీకృష్ణ శ్రీనివాస్ సహాయ చర్యల్లో భాగంగా ఎప్పటికప్పుడు అధికారులతో కూడా చర్చించి వారిని సురక్షితంగా విశాఖపట్నం చేర్చేందుకు కూడా సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఒకవైపు కూడా ఈ తరహా ఘటనలు కూడా పునరావృతం కాకుండా అధికారులు కూడా సహాయ చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నరసింహ, ఇప్పుడు ఈ వర్షాకాలంలో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఎందుకు ఈ 7 అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? దీనికి కారణం ఏంటి? మిగతా 6 కోసం ఎటువంటి గాలింపు చర్యలు చేపిస్తున్నారో ఆల్రెడీ కొండపల్లి శ్రీనివాస్ కూడా ఫోన్లో మాట్లాడారు అని తెలుస్తోంది. మరి ఎటువంటి సమాచారం అందించారు?
అది చూసుకుంటే ఏదైతే కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్తో అయితే మాట్లాడడం జరిగింది. వారికి సహాయ చర్యలు కూడా ఇవ్వాలని కూడా అయితే వాతావరణంలో జరిగిన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఈ తరహా ఘటనలు జరిగాయని, అదేవిధంగా చూసుకుంటే ఏదైతే దూర ప్రాంతానికి వెళ్తే ఏదైతే మత్స్య సంపద అధికంగా వస్తుందని ఒక నెపంతో కూడా దూరంగా వెళ్ళి ఏదైతే ఈ తరహా వెళ్ళినట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే చూసుకుంటే ఏదైతే ఈ ఘటన రీత్యా కేవలం వాతావరణంలో మార్పుల వల్లే ఈ తరహా ఘటనలు జరిగాయని కూడా ఒకవైపు ఏదైతే మత్స్యకారులు అదే స్థానిక నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది మనం చెప్పవచ్చు. నిజమా? మరి కుటుంబ సభ్యులకి, జాలర్ల కుటుంబ సభ్యులకి ఎటువంటి హామీ ఇస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు కదా, వారికి ఎటువంటి భరోసా ఇచ్చారు? ఇది చూసుకుంటే ఏదైతే వీళ్ళు ఏడుగురిలో కూడా పూర్తిగా వారు కూడా సురక్షితంగా ఉన్నారనే అధికారులు అయితే ఇప్పటి వరకు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కానీ పూర్తి సమాచారం మేరకు వారికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, వారికి పూర్తిగా భరోసా కల్పిస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. అది చూసుకుంటే అటు ఉప ముఖ్యమంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వారికి అండగా ఉండాలని అధికారులు కూడా ఎప్పటికప్పుడు చరవాణి ద్వారా వారి సంప్రదింపులు చేసి వారికి అండగా ఉండాలని సహాయ చర్యలు కూడా ముమ్మరం చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు ఇక్కడి నుంచి. నిజమా? అసలు ఏంటి, ఒక మత్స్యకారుడు బయటపడ్డాడు కానీ మిగతా 6 ఎందుకు బయటపడలేకపోయారు? అక్కడ సముద్రపు అలల తాకిడి ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? చూసుకుంటే ఏదైతే 52 విశాఖపట్నం నుంచి 52 నాటికల్ మైళ్ళ దూరం ఉన్నటువంటి ఇంకా విశాఖపట్నం చేరుకుంటారనే సందర్భంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పుల కారణంగా పెను గాలిలో బీభత్సం కారణంగా ఈ తరహా ఒక్కసారిగా బోటు తిరగబడిందని, అదేవిధంగా చూసుకుంటే అటువైపు వెళ్తున్న చైనా కార్గో షిప్ ఒక్కసారిగా అటువైపు వస్తున్న నేపథ్యంలోని వారిని కాపాడేందుకు ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఈ యొక్క ఏదైతే ఒక బోటును ప్రత్యామ్నాయంగా వారికి పంపించడం జరిగింది. వారిని రక్షించేందుకు కూడా చైనా కార్గో షిప్ అయితే వారిని అయితే రక్షించేందుకు దీనిలో రక్షించగా వారిలో కారి చిన్న అయితే సురక్షితంగా బయటపడ్డారు. చూసుకుంటే ఏదేమైనా కూడా ఈ సోదరికి వీళ్ళు చాలా వరకు కూడా బోటు తిరగబడడంతో కూడా మిగతా 6 కూడా అయితే ఈత కొట్టలేక వారికి పడిపోయారని కూడా ఒకవైపు కూడా ఎవరైతే నేతలు కూడా మత్స్యకారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చెప్పవచ్చు. అదేవిధంగా కారి చిన్న చాకచక్యంగా ఏదైతే సహాయ చర్యల భాగంగా చైనా కార్గో షిప్ ద్వారా ఈ బోటు యజమాని కారే చిన్నే బయటపడ్డప్పుడు వారు ఎందుకు 6 కూడా ఈ చైనా కార్గో షిప్ను ఎందుకు అందుకోలేకపోయారు? అసలు దీని గురించి అక్కడున్న బోటు యజమానులు, మిగతా యజమానులు ఏమైనా చెప్తున్నారా? అది చూసుకుంటే వీళ్ళు చాలా వరకు అప్పటికే బోటు పడిపోయిన తర్వాత కూడా 7 కూడా చాలా వరకు ఈత కొడుతూ వస్తూనే ఉన్నారు. అయితే అప్పటికి కూడా వారికి రక్షణ కొరకు చాలా వరకు కూడా వేచి ఉన్నారు. చాలా వరకు ఈత కొడుతూ చాలా దూరం వరకు వచ్చి ఉన్నారని చెప్తున్నారు. అయితే అప్పటికి కూడా వారు 6 కూడా మిగతా 6 కూడా ప్రయాసపడి చాలా వరకు కూడా మేము దూరంగా వచ్చాము, ఇంత దూరం ఇంకా వెళ్ళలేమని చెప్పి అక్కడ చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. అప్పటికే కారు చిన్న మాత్రము చాలా వరకు కూడా ఇక ఈత కొడుతూ ఎవరైతే కార్గో షిప్ నుంచి వచ్చిన సహాయ చర్యలను కూడా తీసుకొని అతను కూడా చేరుకున్నాడని తెలుస్తుంది. కానీ 6 పరిస్థితి కూడా ఇప్పటి వరకు తెలియజేయలేదు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.